అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన థర్డ్ సెమిస్టర్ BA స్పెషల్ ఇంగ్లీష్ థర్డ్ సెమిస్టర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి సంబంధించింది. అండ్ ఇంట్రడక్షన్ టు రెస్టోరేషన్ అండ్ అగస్టన్ లిటరేచర్ 1660 నుంచి 1750 వరకు ఉన్న లిటరేచర్ అండ్ ఆ సమయంలో జరిగిన వివిధ రాజకీయ కానివ్వండి, సామాజిక లిటరేచర్కి సంబంధించిన మార్పులు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి ఫర్దర్గా లిటరేచర్ అనే దాన్ని బట్టి ఉంది సిలబస్ అనేది. హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ లిటరీ ఫార్మ్స్ అండ్ టర్మ్స్, రెస్టోరేషన్ అండ్ అగస్టన్ పీరియడ్స్ అండి. ఇదేంటంటే 17th 18th సెంచరీస్కి సంబంధించి. సిలబస్లో వచ్చేసి సెటైర్, మాక్ ఎపిక్, హెరాయిక్ కప్లెట్, ఎపిస్టిల్, తర్వాత హెరాయిక్ ట్రాజడీ, కామెడీ ఆఫ్ మేనర్స్, జెంటిల్ కామెడీ అండ్ సెంటిమెంటల్ కామెడీ అండ్ పీరియాడికల్ ఎస్సే. మొత్తానికి మాక్ ఎపిక్ కానివ్వండి, ఆ తర్వాత ట్రాజడీ గురించి, కామెడీ గురించి ఈ యొక్క ఫస్ట్ యూనిట్ లో ఇవ్వడం జరిగింది. అండ్ పోయిటరీకి సంబంధించి ఏంటంటే జొనాథన్ స్విఫ్ట్ ద ప్లేస్ ఆఫ్ ద డామ్డ్, ఆ తర్వాత జాన్ బనియన్ అపాన్ ద డిజోబీడియంట్ చైల్డ్, ఇవి ఇవ్వడం జరిగింది. డ్రామాకి సంబంధించి విలియం కాంగ్రీవ్ ద వే ఆఫ్ ద వరల్డ్, ఇది డ్రామాకి సంబంధించి విలియం కాంగ్రీవ్ ది ద వే ఆఫ్ ద వరల్డ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రోజ్ కి సంబంధించి ఎడిసన్ అండ్ స్టీల్ ఏ లేడీస్ డైరీ, అడ్వైజ్ ఇన్ లవ్, ఇది ఇవ్వడం జరిగింది. లిటరీ క్రిటిసిజం వచ్చేసరికి శామ్యుయల్ జాన్సన్ ప్రిఫేస్ టు షేక్స్పియర్, ఇవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ప్రతి యూనిట్ కూడా 15 మార్కులు ఉన్నాయి, 75 మార్కులు, ఇంటర్నల్స్ 25 మార్కులు ఉంటాయి. 75 మార్కులకు గాను మీకు 3 గంటల సమయం అనేది ఇవ్వబడుతుంది పరీక్షా పేపర్. అండ్ ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి BA స్పెషల్ ఇంగ్లీష్ ఎవరైతే సెమిస్టర్ 3 చదువుతున్నారో వాళ్ళకి సంబంధించిన మోడల్ పేపర్ ఇదే మొట్టమొదటిసారి జరుగుతుంది. కారణం ఏంటంటే 21 తర్వాత జరిగే ఫస్ట్ థర్డ్ సెమిస్టర్ ఇదే కాబట్టి 21 నుంచి మార్పు అనేది రావడం జరిగింది. మనం గమనించినట్లయితే 75 మార్కులకి ప్రశ్నాపత్రం ఉంటుంది, 3 గంటల సమయం ఇవ్వబడుతుంది. పార్ట్ ఏ పార్ట్ బి ఉంటే పార్ట్ ఏలో వచ్చేసి 25 మార్కులు ఉండగా పార్ట్ బిలో 50 మార్కులు ఉంటాయి. ఈ పార్ట్ ఏలో ఏంటంటే ఇక్కడ మీరు గమనించిన ఏవైతే 5 యూనిట్లు ఉన్నాయో ఆ 5 యూనిట్లలో 8 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. 3 చాయిస్ గా వదిలేయచ్చు, 5 ప్రశ్నల్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 5 5 25 మార్కులు. ఇచ్చిన ప్రశ్నల్ని చూద్దాం. వాట్ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ రెస్టోరేషన్ పీరియడ్, రెస్టోరేషన్ పీరియడ్ యొక్క ప్రారంభం ఏంటి? తర్వాత వై ఇస్ అగస్టన్ ఏజ్ కాల్డ్ ఏజ్ ఆఫ్ రీజన్, ఎందుకని అగస్టన్ ఏజ్ ని ఏజ్ ఆఫ్ రీజన్ గా పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ ద యూజ్ ఆఫ్ సెటైర్ ఇన్ 17th 18th సెంచరీ లిటరేచర్, 17-18వ శతాబ్దపు లిటరేచర్ లో సెటైర్ ని ఎలా ఉపయోగించారు? తెలుసుగా సెటైర్ వేసాడు వీడు అంటుంటాం కదా, సెటైరికల్ ఎలిమెంట్ అన్నమాట, ఎలా ఉపయోగించారు? రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ఎపిస్టిల్ అండ్ పీరియాడికల్ ఎస్సే, పీరియాడికల్ ఎస్సే అనేది అండ్ ఎపిస్టిల్ మీద ఏం చేయమన్నారంటే ఒక నోట్ అనేది రాయమన్నారు. Do you think that Lady Wishfort's character is important to the plot of the Way of the World? Way of the World, Congreve Way of the World ఉంది కదా, మనకి సిలబస్ లో ఉంది కదా Congreve Way of the World. అందులో దానికి సంబంధించి లేడీ విష్ఫోర్ట్ క్యారెక్టర్ అనేది ఇంపార్టెంటా కాదా, మీరేమనుకుంటున్నారు అనేది రాయాల్సి ఉంటుంది. వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ అడిసన్ అండ్ స్టీల్ టు ఇంగ్లీష్ ప్రోజ్, ఇంగ్లీష్ ప్రోజ్ కి అడిసన్ అండ్ స్టీల్ చేసిన ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే ఏ విధంగా వాళ్ళ రచనలు ఏ విధంగా దోహదపడిన ఇంగ్లీష్ ప్రోజ్ కి. తర్వాత రైట్ ఏ నోట్ ఆన్ ప్రో స్టైల్ ఆఫ్ జాన్ బనియన్, జాన్ బనియన్ యొక్క స్టైల్ రాయమన్నారు, అంటే రీతి ఎలా ఉంటుంది. అకార్డింగ్ టు శామ్యుయల్ జాన్సన్ వై ఇస్ కామెడీ ఈజ్ వాల్యూడ్ ఓవర్ ట్రాజడీ, ఎందుకని ట్రాజడీ కన్నా కామెడీయే బెటర్ అని శామ్యుయల్ జాన్సన్ భావించారు. ఇవి ఈ 8 ప్రశ్నల్లో 5 ప్రశ్నలని మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 5 5 25 మార్కులు. అండ్ తర్వాత పార్ట్ బి వచ్చేసరికి ఇంటర్నల్ చాయిస్, అంటే ఫస్ట్ యూనిట్ లోనే 2 ప్రశ్నలు ఇస్తారు, ఒకటి రాయాలి. సెకండ్ యూనిట్ లో 2 ప్రశ్నలు ఇస్తారు, ఒకటి రాయాలి. 3వ యూనిట్ లో 2 ప్రశ్నలు ఇస్తారు, ఒకటి రాయాలి. 4వ దాంట్లో 2 ప్రశ్నలు ఇస్తారు, ఒకటి రాయాలి. 5వ దాంట్లో కూడా 2 ప్రశ్నలు ఇస్తారు, ఒకటి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే లిటరరీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రెస్టోరేషన్ పీరియడ్ అండ్ మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అగస్టన్ ఏజ్. మొత్తానికి ఏంటంటే రెస్టోరేషన్ పీరియడ్ లో కానివ్వండి, అగస్టన్ ఏజ్ లో కానివ్వండి ఉన్న ముఖ్య లక్షణాలను అడిగారనమాట. ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో రెస్టోరేషన్ అండ్ అగస్టన్ పీరియడ్స్ 2 పీరియడ్స్ ఉన్నాయి, రెండిట్లో ముఖ్యాంశాలని అడగడం జరిగింది. ఇంటర్నల్ చాయిస్ ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది, 10 మార్కులు. రైట్ ఏ క్రిటికల్ అనాలిసిస్ ఆఫ్ ద పోయం ద ప్లేస్ ఆఫ్ ద డామ్డ్, ద ప్లేస్ ఆఫ్ డామ్ లో రాయాలి, క్రిటికల్ అనాలిసిస్ అనేది రాయాలి ఈ పోయంకి. ఆ తర్వాత అపాన్ ద డిసోబీడియంట్ చైల్డ్
ఏదైతే జాన్ బర్నియన్ అవిధేయ పుత్రుడు ఏదైతే ఉందో దానికి సంబంధించి సెంట్రల్ థీమ్ ఏంటి. ఇక్కడ మనం చూసినట్లయితే సెకండరీ పోయిటరీలో ఇచ్చిన ప్లేస్ ఆఫ్ ద డ్యామ్ అండ్ అపాన్ ద డిసోబీడియంట్ చైల్డ్ ఈ రెండిట్లోనే అడగడం జరిగింది. ఇంటర్నల్ చాయిస్ 10 మార్కులు ఒకటి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. వాట్ డస్ ద టైటిల్ వే ఆఫ్ ద వరల్డ్ మీన్? వే ఆఫ్ ద వరల్డ్ అంటే అర్థం ఏంటి? హౌ డస్ ద టైటిల్ ఫోర్ షాడో ద యాక్షన్ ఆఫ్ ద ప్లే? ఆ టైటిల్ ని బట్టి మనకి నెక్స్ట్ ఫర్దర్ గా ఏం జరుగుతుందో అనేది తెలుస్తుందా, ఎలా తెలుస్తుంది అనేసి అడగడం జరిగింది. తర్వాత వే ఆఫ్ ద వరల్డ్ బై కాంగ్రీవ్ ఇస్ ఎ మిర్రర్ ఆఫ్ కాంటెంపరీ సొసైటీ. వే ఆఫ్ ద వరల్డ్ అనేది ఇప్పుడున్న ప్రస్తుత సమాజం యొక్క ఒక అర్థం. అంటే దాన్ని చూస్తే ప్రస్తుత సమాజాన్ని చూసినట్టే ఉంటుంది. ఎందుకని? ఈ విధంగా ఒకే దాంట్లో ఒకే యూనిట్ లో ఉన్న ఒకే దాని మీద డ్రామా అయిన వే ఆఫ్ ద వరల్డ్ మీదే 2 ప్రశ్నలు అడగడం జరిగింది. ఇంటర్నల్ చాయిస్ ఒకటి రాయాల్సి ఉంటుంది 10 మార్కులు. తర్వాత 12వ ప్రశ్న వస్తే అడిసన్ అండ్ స్టీల్ ప్రో స్టైల్, లేడీస్ డైరీలో ప్రో స్టైల్, అలానే క్రిటికల్ అనాలిసిస్ ఆఫ్ ద ఎస్సే అడ్వైజింగ్ లవ్. ఈ 2 కూడా ఒకే యూనిట్ కి సంబంధించి ప్రోజ్ లో ఇక్కడ చూడండి దానికి సంబంధించినవే కాబట్టి ఒక ప్రశ్న రాయాల్సి ఉంటుంది 10 మార్కులు. ఆ తర్వాత డిస్కస్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ షేక్స్పియర్ యాజ్ గివెన్ ఇన్ జాన్సన్స్ ప్రిఫేస్ టు షేక్స్పియర్. ప్రిఫేస్ టు షేక్స్పియర్ జాన్సన్ రాశారు కదా, అందులో మెరిట్స్ డిమెరిట్స్ షేక్స్పియర్ యొక్క మెరిట్స్ ఏంటి డిమెరిట్స్ ఏంటని చర్చించండి అనేసి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత హౌ డస్ జాన్సన్ డిఫెండ్ షేక్స్పియర్స్ వయలేషన్ ఆఫ్ 3 యూనిటీస్. 3 యూనిటీస్ ఉంటాయి ఏదైనా డ్రామా కానివ్వండి రాసేటప్పుడు 3 యూనిటీస్ ఉంటాయి. ఆ 3 యూనిటీస్ ని షేక్స్పియర్ వైలేట్ చేశాడు, అంటే పూర్తిగా విస్మరించాడు, దాన్ని పట్టించుకోవాలా, ఇంకా చెప్పాలంటే చీల్చి చెండాడాడు వాటిని. అయినా జాన్సన్ ఏం చేశాడంటే షేక్స్పియర్ ని సమర్థించాడు. ఎందుకని? ఇదండి. అండ్ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన మోడల్ పేపర్ బిఏ స్పెషల్ ఇంగ్లీష్ 3rd సెమిస్టర్ వాళ్ళకనమాట. 75 మార్కులు. ఇంటర్నల్స్ 25 మార్కులు ఉంటే కాలేజ్ లెవెల్లో జరిగే ఎగ్జామ్స్, ఆ తర్వాత సెమినార్ కానివ్వండి, ఇంటర్నల్స్ రాస్తారు కదా అసైన్మెంట్స్, దాన్ని బట్టి ఆ మార్కులు అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది.